భిన్నాభిన్నం అయిపోయాయి అధ్యక్ష. ఈరోజు చిక్కటి చిరునవ్వుతో చక్కటి అబద్ధాలు ఆడుతున్నాడు అధ్యక్ష ఆ నాయకుడు. అధ్యక్ష, ఈ మధ్య కొత్త తరహా రాజకీయ నాయకులు వచ్చారు అధ్యక్ష. కొత్త తరహా బిచ్చగాళ్ళు వచ్చారు అధ్యక్ష. రాజకీయ బిచ్చగాళ్ళు అధ్యక్ష. బిచ్చగాళ్ళు మామూలుగా భిక్షం అడుక్కుంటారు అధ్యక్ష. ఈ రాజకీయ బిచ్చగాళ్ళు మాకు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. మనని బిచ్చగాడు మాకు 100 నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక 100 రూపాయలు ఇస్తావా అని అడిగితే మనం ఎంత నిర్ఘాంతపోతామో. అలాగే ఈరోజు సభలోకి వచ్చి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తావా లేదా అని నిలదీస్తున్నారు అధ్యక్ష. సిగ్గుచేటు అధ్యక్ష ఇది. అధ్యక్ష, నాయకుడు 12వ తరగతి పాస్ అవ్వలేదు అధ్యక్ష. డిగ్రీ సీట్ అడుగుతున్నాడు. డిగ్రీ కాదు అధ్యక్ష, పీజీ సీట్ అడుగుతున్నాడు. ఇంకా 11వ తరగతిలో ఉన్నాడు అధ్యక్ష. అప్పుడే అతనికి డిగ్రీ సీట్ కావాలి లేదా పీజీ సీట్ కావాలి అధ్యక్ష. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు అధ్యక్ష. ప్రజాస్వామ్యానికి దేవాలయం అయినటువంటి ఈ సభలో గౌరవ గవర్నర్ గారు ఉభయ సభల సభాధిపతులు ఉండగా గవర్నర్ గారు మాట్లాడుతుండగా ఈ 11 మంది వచ్చి పేపర్లు చించి వారి మీద వేయటం చాలా అమానుష్యం అధ్యక్ష. రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారు అధ్యక్ష. రాజ్యాంగానికి ప్రతిరూపమైనటువంటి గవర్నర్ గారిని మనం వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమంత్రి, రాష్ట్ర పాలనలో అతి ముఖ్యమైన పాత్ర గవర్నర్ గారిది అధ్యక్ష. అటువంటి గవర్నర్ గారిని అవమానం చేయటం చాలా అమానుషం అధ్యక్ష. అధ్యక్ష, ఈ సిగ్గులేని నాయకుడు మాట తప్పం మడం తిప్పం అని గత వాళ్ళ ప్రభుత్వాన్ని ఒక స్వర్ణయుగంగా పరిహసించడం నిజంగా చాలా దారుణం అధ్యక్ష. నిజంగా విషయం చూస్తే గత ప్రభుత్వం అంట స్వర్ణయుగం అంట సార్ అధ్యక్ష. అటువంటి మాటలు చూస్తే నిజంగా సిగ్గేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, జగన్ పాలనలో చరిత్ర సృష్టించామంటున్నారు. ఆ చరిత్ర ఏంటంటే కిలోమీటర్ల పొడవున పరదాలు పరచడం అధ్యక్ష, చెట్లు కొట్టించడం అధ్యక్ష. అధ్యక్ష, ఇటువంటి చిక్కటి చిరునవ్వు గల నాయకుడు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ 117 జీవోని రద్దు చేసి జీవోని పెట్టి స్కూళ్ళన్నీ మూత వేయించాడు అధ్యక్ష. వరదల్లో రెడ్ కార్పెట్ వేసి రైతులకేమో పరామర్శించేయడం అధ్యక్ష. అధ్యక్ష, ఈ నాయకుడి కోసం ఇందాక పెద్దలు చెప్పినట్టు ఇతడు చేసిన దుర్మార్గాలు ఎన్ని చెప్పినా మనకి 5 సంవత్సరాలు కూడా